ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? గడిచిన వారము ఈ ప్రోగ్రాంని మీలో చాలామంది వీక్షించారు, చాలామంది గ్రీటింగ్స్ చెప్పారు, స్పందించారు. అందును బట్టి మీ అందరికీ కూడాను నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులతోని, అంటే మీ స్నేహితులతోని, మీ బంధువులతోని కూడా పంచుకోండి. ఆ విధంగా పంచుకోవడం వల్ల మనకు సబ్స్క్రైబర్ పెరగడమే కాకుండా దేవుడి యొక్క రాజ్య సువార్త వ్యాప్తిలో మీరు కూడాను పాలు పంపులు పొందుకున్నవారు అవుతారు అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు కూడాను మంచి విషయాలు నేర్చుకుందాము. అయితే అంతకన్నా ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ ఉదయకాల సమయంలో మరొక మారు దేవా ప్రభా నీ యొక్క కృపాసనం దగ్గరకు వచ్చి ప్రభా మీ నామాన్ని ప్రార్థన చేసుకుంటూ, ప్రభా ఈ దినాన్ని దేవా మీ నామాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, ఈ దినము మీ యొక్క వాక్యమును చదువుకుని ధ్యానం చేసుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మొట్టమొదటిగా మేము కోరుతున్నాం తండ్రి. ఈ దినము దేవా ప్రభా మీరు మా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోకపు మన్నాను దేవా మేము స్వాధీనపరచుకోవాలని ఆశపడుతుండగా మీరు మాకు సహాయం చేయండి. వాక్యం బాగా అర్థమయ్యేలాగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని కృపను అనుగ్రహించండి. ఈ దినము ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దేవా మీరు ప్రత్యేకంగా దీవించండి. ఒకవేళ ఎవరైనా సరే అనారోగ్యంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారేమో, వాక్యము దేవా నీ సేవకుడిగా నేను చెప్తుండగానే వారి శరీరంలో రుగ్మతలు తొలగించబడి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు వందనములు తెలియజేస్తూ యేసునామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. సూర్యచంద్రులను తలదన్ని కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా. సూర్యచంద్రులను తలదన్ని కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా. హల్లెలూయా లాలలలా, హల్లెలూయా లాలలలా, హల్లెలూయా 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 లాలలలా, హల్లెలూయా లాలలలా, హల్లెలూయా హల్లెలూయా. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. జీవితమంతయు నీ సాక్షిగా నిలిచెను, నీ జీవ వాక్యమును ప్రకటించెదన్. నా జీవితమంతయు నీ సాక్షిగా నిలిచెదన్, నీ జీవ వాక్యమును ప్రకటించెదన్. వర్ణింపతగుదునా నీ ఘన చరితను, వివరింపతగుదునా నీ ప్రేమ హృదయమును. వర్ణింపతగుదునా నీ ఘన చరితను, వివరింపతగుదునా నీ ప్రేమ హృదయమున్. హల్లెలూయా లాలలలా, హల్లెలూయా లాలలలా, హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా హల్లెలూయా. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. నా పాపము కడుగుచు, నా కోసమే నీవు బలి అయితివి. నా క్రియలను దిద్దుచు, నా పాపము కడుగుచు, నా కోసమే నీవు బలి అయితివి. బంగారు కంటేను అపరంజి కంటేను నీ వాకులే నాకు ప్రియముగా ఉన్నది. బంగారు కంటేను అపరంజి కంటేను నీ వాకులే నాకు ప్రియముగా ఉన్నవి. హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా 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 లా 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 లా, హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా హల్లెలూయా. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. గాయపడినప్పుడు నీ నామమే ఉపశమనం, బాధపడినప్పుడు నీ హస్తమే అభయం. సూర్యచంద్రులను తలదన్నే కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా. సూర్యచంద్రులను తలదన్నే కాంతి పుంజమా, సర్వ సృష్టిని సృజించిన రక్షణ శృంగమా. హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా 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 లా 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 లా, హల్లెలూయా లా 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 లా, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, గడిచిన వారం మనం బల్లను గురించి నేర్చుకున్నాం. అంతకన్నా దాదాపుగా కూడాను ఒక 5 నుంచి ఒక 8 వారాలు మనము మొదటి పేతురు రాసిన పత్రికను మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మనము 2వ పేతురు రాసిన పత్రికలో నుంచి 1 నుంచి 4 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే దయించి బైబిల్ గ్రంథాన్ని తెరవండి, నాతో పాటు మీరు కూడా వాక్యమును చదవండి. వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేచున్నందున దేవుణ్ణి గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను. ప్రేమైన వల్లరా, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోని అనేకమైనటువంటి అమూల్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. పేతురు రాసినటువంటి 2వ పత్రికలో కూడాను చాలా మంచి సమాచారం ఉంది. ముఖ్యంగా కూడాను
ఈ రోజుల్లోని సమాజంలో అనేక విషయాలు జరుగుతున్నాయి. ఆ విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనకు కాస్త ఆందోళన, భయం కూడా కలుగుతుంది. కానీ మనమందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటి అన్నట్లయితే, ప్రతి సమస్యకు కూడా పరిష్కారము 2000 సంవత్సరాల క్రితమే ఇవ్వబడింది. ఈ చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్క విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అంటే మనం క్రీస్తులో జీవించుటకు కావలసిన శక్తి, మనము క్రీస్తులో అంటే ఒక క్రైస్తవులుగా కూడాను ఈ యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మనం కొనసాగించుకోవడానికి అవసరమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ప్రియమైన వల్లరా, ఆ శక్తిని ఏ విధంగా పొందుకుంటాము, దాన్ని ఏ విధంగా మనం అన్వేషించగలము అన్న విషయాన్ని ఈరోజు మనము క్షణంగా కూడా మనము చదువుకుందాం. చక్కగా కూడాను వచనం వెంబడి వచనం మనము చదువుకొని జాగ్రత్తగా నేర్చుకుందాం. 2 పేతురు రాసిన పత్రికలో నుంచి మొట్టమొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం చదువుతున్నాను. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును అయిన సీమోను పేతురు అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. 4 విషయాలు. దాసుడు అంటున్నాడు, అపోస్తలుడు అంటున్నాడు, తన పేరు సీమోను అని, పేతురు అని తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పేరును గురించి మనం కొంచెం దృష్టి పెడదాం. సీమోను అనే పేరు ఆయనకు తల్లిదండ్రులు ఇచ్చారు. సీమోను అనే పేరు దేనికి సాదృశ్యంగా ఉంది అన్నట్లయితే, తన చిన్నప్పటి నుంచి కూడాను తన యొక్క జీవన శైలి, తన యొక్క జాలరుగా కూడాను తన జీవితాన్ని కొనసాగించుకున్నటువంటి దినాలు, తన వ్యాపారం చేసిన దినాలు, పొట్టకోటి కొరకు తను ఏ విధంగా అయితే సముద్రంలోని ఆ యొక్క చేపలను వేటాడడానికి వెళ్ళాడో, ఆ జీవితం అంతా కూడాను సీమోను అనే పేరును అద్దం పట్టేలా ఉంది. సీమోను అన్నది తన పేరు, తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఈ లోక సంబంధమైనగా జీవించిన దినాల్లోని తనకున్నటువంటి పేరు. కానీ అటువంటి బాలుడు లేకపోయినట్లయితే అటువంటి జాలరి ఒకరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వెళుతూ సీమోను, పేతురు, అదే విధంగాను తన యొక్క సహోదరుడు ఆంద్రయ వారు వలలు కడుక్కుంటున్నారు. యేసయ్య అంటాడు, నన్ను వెంబడించు, నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. సీమోను ఒక జాలరి. పేతురు యేసు క్రీస్తు ప్రభుల వారి ద్వారా పేతురు పేరు పెట్టబడ్డమే కాకుండా, పేతురు అన్నట్లయితే ఒక చిన్న రాయి. ఆ రాయిని దేవుడు ఏ విధంగా కూడా తన యొక్క రాజ్యం కొరకు ఉపయోగపడే పనిముట్టుగా చేసుకోబోతున్నాడో ఆ అర్థమిచ్చే పేరే పేతురు. సో ఈ లోకరీతిగా జీవించే ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించడం వలన తన జీవితం సంపూర్ణంగా మార్చబడ్డమే కాకుండా, తన జీవితంలో ఒక విషయాన్ని తను అర్థం చేసుకున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడంటే, వచన ప్రారంభంలో అంటాడు, యేసుక్రీస్తు దాసుడును. దాసుడును అన్నట్లయితే దాని యొక్క అర్థం ఏంటి? సాధారణంగా కూడాను నా దగ్గర ఎవరైనా సరే పనివారు పని చేస్తున్నట్లయితే నేను వారికి యజమానుడిని, వారు నాకు దాసులు. నేను చెప్పిన పని వారు చేస్తారు. మీలో ఎవరైనా సరే కంపెనీలో పనిచేసినా, ఎక్కడ పనిచేసినప్పటికీ కూడా మీరు ఏ యజమానుడి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానుడికు దాసులై ఉన్నారు. ఈ ప్రాంతంలోని పేతురు గారు యేసుక్రీస్తు దాసుడును అని వచన ప్రారంభించాడు. పేతురు గారికి ఒక విషయం అర్థమైంది. క్రీస్తు రక్తం ద్వారా పేతురు యొక్క పాపములన్నీ కూడాను కడగబడ్డాయి, పాపములన్నీ కూడాను క్షమించబడ్డాయి. మొట్టమొదటిగా కూడా తను తెలుసుకున్న విషయం అది. తన పాపములన్నీ కూడాను క్షమించబడ్డాయి. అంతేకాకుండా క్రీస్తు రక్తం వల్ల తన యొక్క జీవితము మారిపోయింది. తన పాపాలు క్షమించబడ్డాయి. ఇకపోతే యేసయ్య చేసిన కార్యం ఏంటి అన్నట్లయితే, పేతురు కొరకు తాను వెల చెల్లించాడు.
కేవలం పేతురు కొరకు మాత్రమే కాదు, సర్వలోకము కొరకు కూడాను ఆయన వెల చెల్లించాడు. అయితే పేతురు తను దాసుడుగా అభివర్ణించుకుంటున్నప్పుడు, తన దాసుడుగా ఎందుకు అభివర్ణించుకుంటున్నాడంటే, క్రీస్తు రక్తం ద్వారా తన పాపములు క్షమించబడమే కాకుండాను తన కొరకు క్రీస్తు వెల చెల్లించాడు గనక ఇకపై తన జీవితం మీద తనకు ఎటువంటి అధికారం లేదు, కానీ తన జీవితం మీద సర్వాధికారం కూడాను యేసు క్రీస్తు ప్రభుల వారు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని ఆయన అర్థం చేసుకొని ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దాసుడిని అయ్యున్నాను అని వచన ప్రారంభంలో తెలియజేస్తున్నాడు. ఇది చాలా మంచి విషయం. ప్రేమైన వలన మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తే 18-19 వచనంలో అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతురని మీరు ఎరుగుదురు కదా అని ఈ ప్రాంతంలో పేతురు గారు మాట్లాడుతున్నాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా పేతురు గారి యొక్క తలంపుల్లోని, ఆలోచనలోని, తన హృదయంలోని సింక్ అయ్యాయి. ఇవన్నీ కూడా నిక్షిప్తపరచబడ్డాయి గనక ఇకపై తన జీవితం మీద తనకు అధికారం కాదు, కానీ తన మాస్టర్, లేకపోయినట్లయితే తన బోధకుడు, లేకపోయినట్లయితే తన కొరకు వెల చెల్లించినటువంటి రక్షకుడికే సర్వాధికారము కలిగి ఉన్నదనే విషయాన్ని ఆయన మొట్టమొదటి వచనంలో తెలియజేస్తాడు. పౌలు గారు కూడాను మొదటి కొరింథీ రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన చివరి వచనంలో, అంటే 20వ వచనంలో ఈ విధంగా అంటాడు, విలువ పెట్టి కొనబడినవారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. విలువ పెట్టి కొనబడినవారు. ఈ విషయము మన శరీరంలో ప్రతి అణువులో కూడాను ఇది నిక్షిప్తపరచబడాలి. మన శరీరంలో ఉన్నటువంటి అణువులో కూడాను ఇది నిక్షిప్తపరచబడాలి అన్నట్లయితే మీ కొరకు క్రీస్తు చేసినటువంటి అమూల్యమైన కార్యాన్ని మీరు ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడాను ఆయన కోరుకుంటున్నాడు. ఆ తర్వాత అంటాడు, అపోస్తులునైనా అన్న మాట ఈ ప్రాంతంలో ఉంది. అపోస్తులుడు అంటే గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారముగా, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఎక్స్ అపోస్తలో, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి యొక్క రాయబారిగా ఈ లోకంలోని పంపబడ్డాడు. ఇప్పుడు పేతురు అంటాడు, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడును, అంటే ఇకపై యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాయబారులుగాను, అంటే ఈ శుభవార్తను సర్వలోకానికి కూడాను ప్రచురపరచబడ్డానికి ఆయన దేవుని ద్వారా అభిషేకించబడి ఉన్నాడు అన్న విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు, మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మన వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని ఈ ప్రాంతంలోని పేతురు గారు ఆయన రాశాడు. ఎవరికి రాశాడు అంటే మన వలే అమూల్యమైన విశ్వాసము కలిగిన వారికి. నేను ఇదివరకు చెప్పాను, పేతురు గారు దాదాపుగా కూడాను 10 సంఘాలతో పాటు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్య వారసులైన మనకి కూడాను ఈ పత్రికను ఆయన రాశాడు. ఈ 10 సంఘాల గురించి మాట్లాడుతూ పొంతు అని, గలతయ అని, కప్పదోకియా అని, ఆసియా అని, ఆ తర్వాత బితూనియా అని సంఘాల్లో, ఈ సంఘాలన్నిటికీ కూడాను ఈ పత్రికను ఆయన రాసి పంపించాడు. ప్రేమైన వలన పేతురు అంటాడు, నాకు విశ్వాసం కలిగింది, నా వంటి విశ్వాసం కలిగినటువంటి మీకు నేను ఈ యొక్క పత్రికను రాస్తున్నాను, లేకపోయినట్లయితే మీ అందరికీ కూడాను నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పడం మనం చూస్తాం. పేతురు తన శుభాకాంక్షల్లోని 2 విషయాల్ని ఆయన గుర్తు చేస్తాడు. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ 2 విషయాలు
మనందరితో కూడాను మనందరికీ కూడాను ఉదయకాల సమయంలో గుర్తు చేస్తున్నాడు. మొదటిది, నీతిమంతుడైన క్రీస్తు ద్వారా విశ్వాసం కలుగుతుంది. అదే మాట ఈ ప్రాంతంలో రాయబడింది. మన దేవుని యొక్క రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నీతిని బట్టి, అంటే విశ్వాసానికి కర్త ఎవరు అంటే నీతిమంతుడైనటువంటి క్రీస్తు. మొట్టమొదటి మాట. రెండో మాట లేకపోతే రెండో విషయం తన శుభాకాంక్షల్లో ఏంటి అన్నట్లయితే, ఈ విశ్వాసము నీతిమంతుడైన దేవుడును మరియు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా కలుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొట్టమొదటి విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. అయితే ప్రియమైన వల్లరా, ఇది మన వరకు ఎలాగ కలుగుతుంది అన్నట్లయితే, దేవుడును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మన విశ్వాసం ఎప్పుడైతే నిలుపుకున్నామో అప్పుడు ప్రియమైన వల్లరా మనకి కూడాను ఆ విశ్వాసం కలుగుతుంది. అంతేకాకుండాను మన వలె ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వసించారో వారిని ప్రోత్సహించడానికి కూడాను మనము ముందుంటాం. ఆ దినాల్లో పేతురు గారు ఏ విధంగా అయితే 10 సంఘాలకు ఆయన పత్రికను రాసి పంపించాడో, ఈ రోజుల్లో కూడాను మన వంటి విశ్వాసం కలిగిన వారందరి యొక్క విశ్వాసాన్ని పరిరక్షించడంలోను ప్రోత్సహించడంలోను వారందరినీ కూడాను విశ్వాసములో అభివృద్ధి పరచడానికును దేవుడు తగిన బాధ్యత మనందరికీ కూడా ఇచ్చి ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోద్దు. ఆ తర్వాత 2వ వచనంలో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తినికును కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టు నేను అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని ఈ ప్రాంతంలో రాయబడింది. పేతురు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నట్లయితే, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సమాధానము అది విస్తరించాలి. ఎలా విస్తరిస్తుంది? మంచి పనులు చేయడం వల్ల విస్తరిస్తుందా? పాటుపడడం వల్ల విస్తరిస్తుందా? ఏ విధంగా ప్రేమైన వల్లరా మనకు విస్తరిస్తుంది అని ప్రాముఖ్యమైన ప్రశ్న ఈరోజు మనం అడగాలి. ఈ కృపా సమాధానము మనకు విస్తరించే మార్గం ఏంటి అన్నట్లయితే, మనం ఎప్పుడైతే మన సమయాన్ని మన విశ్వాసాన్ని యేసు క్రీస్తు ప్రభుల వరకు మనం ఇచ్చేమో, అంటే ఖచ్చితంగా కూడా మనం పెట్టుబడి పెట్టవలసింది ఉంది. చాలా సందర్భాల్లోని మనం నామకార్థ క్రైస్తవులుగా ఉంటుంటాం. మనం నామకార్థ క్రైస్తవులుగా ఉండడం వల్ల ఏమవుద్ది అన్నట్లయితే, పరిస్థితులు తారుమారైనప్పుడు, ఓటమి కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు మనం చలించిపోతాము. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయనలో చలనాచలనాలు కానీ గమనాగమనాలు కానీ లేవు. అంటే పరిస్థితిని బట్టి ఆయన చలించిపోయేవాడు కాదు. మనలో చాలామంది పరిస్థితిని బట్టి చలించిపోతూ ఉంటాం. అవసరమైనట్లయితే, శోధన ఎదురైనట్లయితే, నేను క్రైస్తవుని కాదు, ఈ బైబుల్ నాది కాదు, ఇది ఎవరో బైబుల్ ఇక్కడ పెడితే నేను పట్టుకున్నాను అని అబద్ధాలు చెప్పడానికి కూడాను మనం వెనకాడం. ఎందుకు అన్నట్లయితే, మనం నిజంగా కూడా మన జీవితంలో ఆయన కృప సమాధానము విస్తరించలేదు. ఆయన కృప సమాధానము విస్తరించినట్లయితే ఎలా విస్తరిస్తుంది అన్నట్లయితే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని నీ సురక్షకునిగా అంగీకరించి నీ మీద ఎప్పుడైతే ఆయనకు సర్వహక్కులు కూడాను ఆయనకు నువ్వు ఇచ్చావో, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి చేష్ట, ఒకవేళ కానీ నువ్వు చేస్తున్న పనుల వలన నిజంగా కూడాను దేవుడి యొక్క హృదయము గాయపరచబడతాదేమో అనే ఆలోచన ఎప్పుడు కూడా నీలో కలిగి ఉంటుంది. ఆ ఆలోచన ఎప్పుడైతే నీకు కలిగిందో దేవుడి యొక్క కృపా సమాధానం కూడాను నీకు విస్తరిస్తుంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడాను నేను తెలియజేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి కనుక జాగ్రత్తగా మెల్లమెల్లిగా మనం చూద్దాం. 3వ వచనం చివరి భాగంలో కృప గురించి సమాధానం గురించి మనం చూసాము. అది ఏ విధంగా విస్తరించబడుతుందో మీకు నేను చెప్పాను.
రెండో వచనం ప్రారంభం అంటాడు, తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవజ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. దైవశక్తి అన్నది చాలా చాలా మనకు అవసరము. అయితే ఈ దైవశక్తి ఏదైతే ఉందో దేని కొరకు అన్నట్లయితే అది దైవత్వం కొరకే. ఈ దైవశక్తి మనకు ఏ విధంగా ప్రాప్తిస్తుంది అని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, శక్తి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ కాలంలోని ప్రేమ వల్ల మనము పని చేసుకోవడానికి ఎలక్ట్రిసిటీ, లేకపోయినట్లయితే ఒక సెల్ ఫోను, లేకపోయినట్లయితే మనం ఏదైనా ఆడించుకోవడానికి ఒక మిల్లు, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండేవి 100 సంవత్సరాల క్రితం. ఒకవేళ కానీ చరిత్రను మనం వెనకాతలకి తిరగేసినట్లయితే ఆ కాలంలోని ప్రజలు ఎక్కువ పశువుల మీద ఆధారపడేవారు. ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కాలినడకనే ప్రయాణం చేశారు. చాలా మటుకు చెప్పాలి అన్నట్లయితే ఆ దినాల్లో ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు, గుర్రపు బండ్లు ఉపయోగించుకునేవారు. పంటను పండించాలి అన్నట్లయితే, పొలాన్ని దునాలి అన్నట్లయితే ఎద్దును ఉపయోగించుకునేవారు. ఆ దినాల్లో పశువుల యొక్క శక్తి మీద ఎక్కువగా కూడాను ఆధారపడేవారు. ఆ తర్వాత టెక్నాలజీ బాగా పెరిగింది. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఒకసారి నీటిని బాగా కూడా మరిగిస్తున్నప్పుడు దాని మీద ఉన్నటువంటి కప్పు లేకపోతే మూత ఎగిరి పడిపోయినప్పుడు ఒకతను కనిపించింది. ఏంటి అన్నట్లయితే, నీటికి తగినంత శక్తిని ఇచ్చినట్లయితే లేకపోతే దాన్ని బాగా మరిగించినట్లయితే దాని నుంచి వచ్చిన ఆవిరి కూడా బలమైంది. అందుకనే రైలు ఇంజిన్లు కూడా ప్రారంభించబడ్డాయి. బొగ్గును బాగా కాల్చి ప్రేమైన వల్ల ఆ శక్తిగా మార్చి ఇంజిన్ ప్రారంభించారు. ప్రతిదీ కూడా ఎలక్ట్రిసిటీ కూడా ఆ విధంగా కూడాను ఇన్వెన్షన్ అన్నది జరిగింది. ఈరోజు మన సెల్ ఫోన్లోని ఒక రోజంతా ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ డై అయిపోద్ది. మనం నిరంతరం కూడా బ్యాటరీ ఆ సెల్ ఫోన్ మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే ఆ బ్యాటరీలో చూసుకున్నట్లయితే తగిన రీఛార్జ్ ఉంటుంది. మనము సెల్ ఫోన్ వాడుకోవడానికి అవకాశం ఉంది. ఒక పవర్ జనరేట్ చేసే ఏ కంపెనీ అయినా సరే ప్రేమైన వల్ల అది హైడ్రాలిక్ పవర్ అయినప్పటికీ కూడాను, ఇతరాత్ర ఏ పవర్ అయినప్పటికీ కూడా, ఒకవేళ కానీ వాటర్ సోర్స్ మీద తయారు అవుతున్నటువంటి కరెంట్ అయినా సరే, నీటి మూలంగా చూసినట్లయితే నాగార్జున సాగర్లోని లేకపోతే మిగతా ప్రాంతాలు ఎక్కడైతే నీటి మీద ఆధారపడి ఆ యొక్క పవర్ని లేకపోతే ఎలక్ట్రిసిటీని కరెంట్ని తయారు చేస్తుంటారు. ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ కరెంట్ టక్మని ఆగిపోయినట్లయితే మొత్తం పవర్ సోర్స్ అంతా కూడా కట్ అయిపోద్ది. కానీ ఏ విధంగా అయితే బ్యాటరీలోని ఛార్జింగ్ అయిపోయినట్లయితే బ్యాటరీ సెల్ ఫోన్ పనిచేయకుండా ఆగిపోద్దో, ఒకవేళ కానీ పవర్ జనరేట్ అవుతున్నప్పుడు ఏదైనా అంతరాయం కలిగినట్లయితే కొన్ని ఊర్లు ఏ విధంగా అయితే కరెంట్ లేకుండా చీకట్లో ఉండిపోతాయో అలాగే కూడాను నీ జీవితంలో కూడా దేవుడి యొక్క శక్తి నువ్వు అనుభవించలేకపోయినట్లయితే నీ జీవితం కూడాను అదే విధంగా ఉంటుంది. అదే మాట పేతురు గారు సెలవిస్తున్నాడు. తన మహిమను బట్టియు గుణాతిశయం బట్టియు మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా అంటాడు. అనుభవం ఉండాలి. క్రీస్తుతో మనకు పర్సనల్ ఎన్కౌంటర్ ఉండాలి. ప్రతిరోజు కూడా వాక్యం చదువుకోవడంలోనూ, ధ్యానం చేయడంలోనూ, ప్రార్థన చేసుకోవడంలోనూ, ఒకవేళ మన సమస్యలు ఉత్పన్నమైనప్పటికీ కూడాను ఆ సమస్యలు దేవునికి ఇవ్వడంలోనూ, అనునిత్యం దేవుని గురించి ఆలోచన చేసి నా దేవుడు ఈ దినం నా జీవితంలో ఏ కార్యం చేయబోతున్నాడు అని ప్రతిరోజు కూడాను దేవుడి యొక్క దైవశక్తి మీద మనం ఆధారపడాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆధారపడ్డామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అన్నట్లయితే ప్రేమైన వల్లదా మరి దేవుడు తన కార్యాలు మన జీవితంలోని చేస్తాడు. చూడండి, యోహాను సువార్తలో నుంచి 10వ అధ్యాయంలో నుంచి ఒక మాట నేను చదువుతున్నాను. ఆ ప్రాంతంలో వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 10వ అధ్యాయము మరి 10వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, దొంగతనమును హత్యను నాశనమును చేయటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సమృద్ధిగా కూడా దైవశక్తి అన్నది ఒకరోజు పొందుకొని రెండోది రోజు పొందుకోపోవడం కాదు. నీ జీవితంలో ఎప్పుడు కూడాను దేవుడి యొక్క సన్నిధిలోని ఒక క్రైస్తవుడుగాను ఒక క్రైస్తవురాలుగాను నీ యొక్క ఆత్మీయ ప్రయాణంలోని నువ్వు శక్తివంతంగా ముందుకు కదలాలి అన్నట్లయితే నీకు అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానం కావాలి. ఆయనతో నీకు ఒక ప్రత్యేకమైన సంబంధం నువ్వు కలిగి ఉండాలి. అంతేకాకుండా
ఆ దైవత్వం యొక్క రుచి అంటే ఆ దైవశక్తిని కూడాను నువ్వు రుచి చూడాలి అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడాను ఆయన మత్తయి సువార్త 16వ అధ్యాయం, చాలా మంచి అధ్యాయం ప్రేమైన వల్లరా. ఆ ప్రాంతంలోని ఆయన సంఘాన్ని గురించి ఆయన మాట్లాడతాడు. ఆ 16వ అధ్యాయంలోని చూసుకున్నట్లయితే 25వ వచనంలోని ఆయన ఒక మాట అంటాడు. ఆయన అన్న మాట ఏంటంటే, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును. ఆయన నిమిత్తం మన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. ఆయన నిమిత్తం అంటే నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ యొక్క స్వరక్షకునిగా అంగీకరిస్తున్నావు అంటే మొట్టమొదటిగా నువ్వు చేసే పని ఏంటి అన్నట్లయితే నీ నోటి ద్వారా నీ పాపాలన్నీ కూడా ఒప్పుకుంటావు. నువ్వు చేసినటువంటి ప్రతి అతిక్రమం కూడా దేవుడికి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఒప్పుకుంటావు. ఆ తర్వాత నీటి మూలంగాను బాప్తిసం పొందుకుంటావు. దేవుడి యొక్క మరణములో కూడాను నువ్వు పాలు పంపులు పొందుకుంటావు. అక్కడే ఆయన నిమిత్తం మరణించడం అంటే అదే. ఆయన నిమిత్తం ఒకవేళ కానీ ఆ విధంగా ఆయనతో పాటు ఆయన మరణంలో సమానుభావన కలిగి ఉన్నట్లయితే ఆటోమేటిక్గా కూడా మన జీవితాలు ఆయనలో భద్రపరచబడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే దైవశక్తి జీవమునకును భక్తికును కావలసిన వాటన్నిటినీ మనకు దయచేస్తున్నందున అన్న మాట అంటాడు. అయితే ఎటువంటి జీవితము మనం కలిగి ఉండాలి, ఎటువంటి దైవత్వాన్ని మనము కలిగి ఉండాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రియమైన వల్ల. ఎందుకోసం అన్నట్లయితే ఈ ప్రాంతంలోని జీవమునకును భక్తికును కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున, చూసారా, జీవానికిను భక్తికును కావలసిన వాటన్నిటిని మనకు దయచేస్తున్నందున అంటే ఈ లోకములోని ఈ 21వ శతాబ్దంలోని మనము జీవిస్తున్నాము, చలిస్తున్నాము అన్నట్లయితే 2000 సంవత్సరాల క్రితం అంటే మొట్టమొదటి శతాబ్దంలోనే ఆయన సిలువలోని తన యొక్క కార్యాన్ని ఆయన సంపూర్ణపరిచాడు. సంపూర్ణపరిచాడు అన్నామంటే దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే దానిలో ఇంక మనం ఏమీ కూడా నింపలేం. ఒక బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకోండి, ఒక మంచినీళ్ళు ఒక బాటిల్ తీసుకోండి, పై వరకు కూడా మూత వరకు కూడా నీళ్ళు నింపేయండి. నింపేసిన తర్వాత దాంట్లో ఇంకేమైనా పడుతుందా? పట్టదు. అంటే అది ఫుల్గా ఉంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సిలువలో తన కార్యాన్ని సంపూర్ణ పరిచయుడు అని నువ్వు నమ్మలేకపోయినట్లయితే నీ జీవిత ప్రయాణంలోని అనుమానం నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడాను దానిలో నీకు సంతృప్తి అన్నది నీకు దొరకదు. ఎందుకోసం అన్నట్లయితే ఎంత కష్టపడినప్పటికీ కూడాను నీ కష్టార్జితం వల్లనే ఇదంతా కూడా కలుగుతుంది అనుకుంటావు, కానీ ఆ కష్టార్జితం బట్టి కాదు, దేవుడి కృపను బట్టి నీలో సమాధానం కలుగుతుంది అనే విషయం నీకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు అన్నట్లయితే నువ్వు ఆయన సంపూర్ణపరిచిన కార్యముందు నువ్వు విశ్వాసము ఉంచలేదు కనుక. ఈ మాటలు మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ వాక్యంలో అంటాడు, జీవమునకును భక్తికును కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. దానికి అర్థం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన కార్యం సంపూర్ణపరిచాడు. ఎన్ని వేల సంవత్సరాలు అయితే ఈ భూమి నిలుస్తుందో అంతవరకు కూడాను ఆయన సంపూర్ణపరిచిన కార్యం నుంచి మనకు మేలు అనుగ్రహించబడుతుంది. మనకు కావలసినవన్నీ కూడాను మన జీవితంలోని అనుగ్రహించబడతాయి. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైన వల్లరా ఆది కాండంలోని ఒక విషయం నాకు జ్ఞాపకం వస్తుంది. మనందరికీ కూడా తెలుసు, ఆది కాండము 1-2 అధ్యాయంలోని దేవుడు తన సృష్టిని ఏ విధంగా చేశాడో, 6వ రోజు ఏ విధంగా అయితే తన రూపాన్ని తన పోలికి చెప్పిన మరి నరుని చేశాడు. ఆ నరుడికి ఆయన ఆదాము అని పేరు పెట్టాడు. ఆదాము ఒంటరిగా ఉండడం చూసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆయనకి గాఢ నిద్రను కలగజేసి ఆయన ప్రకటెముకలో నుంచి ఒక ఎముకను తీసి మాంసంతో పొడిచి ఒక స్త్రీని చేశాడు. మరి చూసుకున్నట్లయితే ఆ స్త్రీని ఆదాము గారి దగ్గర తీసుకుని వచ్చాడు. నరులో నుంచి తీయబడింది కనుక ఆమె నారి అని పిలువబడుతుందని, ఆమె సమస్త జీవులకి కూడా తల్లి గనక ఆమె పేరు అవ్వ అని పెట్టబడింది. అక్కడ చూసుకున్నట్లయితే సమృద్ధి ఉంది. ఏదైనా తోట, ఎటువంటి తోట అన్నట్లయితే కంప్లీట్గా కూడా జీవం ఉంది ఆ ప్రాంతంలో.
ఆ ప్రాంతంలో చక్కటి సెలయేళ్ళు పారుతున్నాయి. వాళ్ళకి ఆకలేస్తే చక్కగా కూడాను చక్కటి పండును కోసుకొని వారు తినవచ్చు, వారు చక్కగా జీవించవచ్చు. అయితే ప్రియమైన వలన ఆదికాండము 3వ అధ్యాయంలోనే మనం చూస్తాము అవ్వమ్మ గారు ఏ విధంగా మోసపరచబడిందో అని. చూడండి, అంటాడు, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదేయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజం, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పనా అని అడిగాను. ఇక్కడ చూసుకున్నప్పుడు ఆదికాండము సమస్తానికి కూడాను ప్రారంభము. దేవుడు తన కార్యమంతా కూడా సంపూర్ణపరిచాడు, సమృద్ధిని పెట్టాడు ఏదైనా తోటలో. వాళ్ళు చక్కగా కూడాను దేవుడు ఇచ్చినటువంటి ఆ మంచి ప్రాంతాన్ని వారు అనుభవించాలి. దేవుడు సమస్తాన్ని కూడాను వారి ఆదాము గారు చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత కూడాను అంత సమృద్ధిలో వారు జీవిస్తున్నప్పటికీ కూడాను అవ్వమ్మ గారు చూసుకున్నట్లయితే ప్రేమైన వలన ఆమె ఆ తోటలో ఉన్నటువంటి ఆ చెట్లన్నిటిని కూడా చూస్తుంది, చక్కగా కూడా తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు ఏమైంది అన్నట్లయితే ఈ ప్రాంతంలోని అపవాది ఒక డౌట్ లేకపోయినట్లయితే ఒక అనుమానము కలగజేసింది. ఇది నిజమా అన్నది ప్రశ్న కాదు. ఎందుకోసం అన్నట్లయితే ఇది ఒక అనుమానాన్ని కలగజేయడం. ఇది నిజమా, ఈ తోట చెట్ల పండులో మీరు దేన్నైనా తినకూడదని దేవుడు చెప్పాడా అని చెప్పి ఒక ప్రశ్నను వేసింది. ఆ ప్రశ్న వేసినప్పుడు ప్రేమైన వల్ల వెంటనే ఏంటి ఈ అపవాది ఈ యొక్క పాము రూపంలో వచ్చి నాతో మాట్లాడుతుంది అని అక్కడి నుంచి తను పారిపోలేదు. ఎందుకోసం అన్నట్లయితే ఇంకా కూడా ఇన్వెంట్ చేస్తున్నారు, విషయాలన్నీ కూడా వాళ్ళు గమనిస్తున్నారు, ఆ తోటలో తిరుగుతున్నారు, ప్రతిరోజు చల్లపొట్టి వేళ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. అయితే ఆల్ ఆఫ్ సడన్ కూడా అపవాది ఒక అనుమానం అనే బీజాన్ని అవ్వమ్మ గారి యొక్క హృదయంలో నాటింది. అక్కడ ఏముందంటే సమృద్ధి ఉంది, దేవుడు కార్యము సంపూర్ణపరిచాడు, తాగడానికి మంచి నీళ్లుంది, మంచి గాలి, మంచి వాతావరణం, చక్కగా కూడాను అక్కడ ఉన్నటువంటి పశుపక్షులు అన్నీ కూడాను వాళ్ళకి కనబడుతున్నాయి, అందమైనటువంటి సెలయేర్లు. నిజంగా చెప్పాలి అన్నట్లయితే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఒక గొప్ప భక్తుడు అంటాడు, అది పరలోకాన్ని పోలి ఉందంట, అంత అందమైనటువంటి ప్రాంతం. సమృద్ధి ఉందా? ఉంది. ఏమైనా తక్కువ ఉందా? లేదు. కానీ ఒక్క అనుమానం వలన వారు మోసపరచబడ్డారు. అపవాది అడిగింది, ఇది నిజమా అని అడిగినప్పుడు వెంటనే ఆ ప్రాంతంలో 2వ వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. ఈవిడ మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడింది. దేవుడు చెప్పాడు, తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, అది మంచి చెడ్డలు తెలియనిస్తుంది, ఆ చెట్టు పండును తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు అని చెప్తే అపవాది అన్నది మీరు చావనే చావరు, మీరు తిన్నదినం నాడు మీరు కూడాను దేవతలు అయిపోతారు అని చెప్పింది. వెంటనే ఈ స్త్రీ తను తినడమే కాకుండాను కొన్ని పండ్లను తన భర్త కూడా ఇచ్చింది. వారు ఏదైనా తోటను వారు కోల్పోయారు. మీ అందరికీ కూడాను ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, పేతురు గారు ఆయన అంటాడు, 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభుల వారు కార్యం సంపూర్ణపరిచాడు. విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడాను సమృద్ధి కలుగుతుంది, విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడాను ఆరోగ్యం కలుగుతుంది, అనారోగ్యం జయిస్తారు. ఈ లోకంలోని మీరు దేన్నైతే ఆశపడుతున్నారో దాన్ని మీరు పొందుకుంటారు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటి అన్నట్లయితే, మనము దేవుని యొక్క దైవత్వం మీద ఆధారపడకుండా మనం ఎప్పుడైతే మానవత్వం మీద ఆధారపడ్డామో ఆటోమేటిక్గా కూడా ఏమవుద్ది అన్నట్లయితే మనలో అనుమానం అనే బీజము నాటుకుంటుంది. పేతురు గారు అన్న మాట మళ్ళా జ్ఞాపకం చేస్తాను. జీవమునకును భక్తికిను కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున మనం భక్తిలోని కొనసాగడానికిను అంతేకాకుండా ప్రియమైన వల్ల దేవుడి యొక్క శక్తిని ఎప్పుడు కూడా ఆశ్రయించడానికిను
ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడాను మన విశ్వాసము కోల్పోకుండా ముందుకు ప్రయాణం చేయడానికి కావలసిన వాటన్నిటిని కూడాను ఆయన 2000 సంవత్సరాల నుంచి కూడాను ప్రతి ఒక్క యుగములో కూడా ప్రతి ఒక్కడికి కూడాను ఆయన ఇస్తూ వచ్చాడు. మొట్టమొదటి శతాబ్దంలో ఇచ్చాడు, 2వ శతాబ్దంలో ఇచ్చాడు, 21వ శతాబ్దంలో ఆయన ఇస్తున్నాడు. ఒకవేళ కానీ ఈ భూమి అంతరించిపోకుండా దేవుడి యొక్క రాకడ ఆలస్యమయ్యి ఒకవేళ ఇంకా 50వ శతాబ్దమో లేకపోతే ఇంకా 100వ శతాబ్దం వరకు నిలిచినట్లయితే అప్పటి వరకు కూడాను ఆయన ఇస్తాడు. ఎందుకోసమైనట్లయితే ఆశించిన ప్రతి ఒక్కడికి కూడాను ఆయన కృపా సమాధానము ఎల్లవేళలా తోడుంటుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. దేవుని గుర్చినట్టు మన ప్రభువైన యేసును గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. మనకు కృప సమాధానము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వలన మనకు కలుగుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కనుపరిచామో అప్పుడు మన జీవితంలో ఆయన కృపను అనుభవిస్తాము, ఆయన సమాధానం మన జీవితంలో విస్తరిస్తుంది. 4వ వచనంలో చూసుకున్నట్లయితే అంటాడు, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అమూల్యమైన వాగ్దానాన్ని దేవుడు చేశాడు అని ప్రియమైన వల్లరా మరి పేతురు గారు సెలవిస్తున్నాడు. ప్రియమైన వల్లరా మీ అందరికీ నేను తెలియజేయాలనుకున్నది ఏంటి అన్నట్లయితే ఈ బైబిల్ గ్రంథంలోని దాదాపుగాను 365 వాగ్దానాలు ఉన్నాయంట. అంటే సంవత్సరానికి సరిపడా ప్రతిరోజు కూడాను ఒక్కొక్క వాగ్దానము దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే పేతురు గారు అంటాడు, అమూల్యములను అత్యధికములైన వాగ్దానమును అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించటం వలన లోకం నందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని అనే మాట రాయబడింది. అయితే దేవుడు అమూల్యమైన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్పు జరగకుండా ఒకటే మనల్ని అడ్డుకుంటుంది. ఏంటి అన్నట్లయితే దురాశ. దురాశ అంటే అందరికీ కూడా తెలుసు. మన చిన్నప్పటి నుంచి కూడాను మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. ఏ వయసుకు తగ్గ ఆశలు ఆ వయసులో మనలో ఎప్పుడు కూడా పుట్టుకుని వస్తూనే ఉంటాయి. ఆశ పడడం వేరు, దురాశ వేరు. దురాశ దుఃఖానికి చేటు అంటారు. అయితే ప్రియమైన వల్లరా ఒకవేళ కానీ మనలో కానీ దురాశ మొలుచుకున్నట్లయితే దేవుడి యొక్క వాగ్దానము నిరర్ధకమైపోద్ది. అంటే దేవుడు సంపూర్ణపరిచిన కార్యము మన నుంచి కూడాను అపవాది దొంగలించి ఇకపై మనల్ని స్వతంత్రులుగా కాకుండాను మనల్ని బానిసలుగా తిరిగి చేస్తుంది. చాలామంది డబ్బుకు బానిసలు, చాలామంది మద్యానికి బానిసలు, చాలామంది వ్యభిచారానికి బానిసలు, చాలామంది అబద్ధానికి బానిసలు. మనం ఏదో ఒక విషయానికి మనం బానిసలుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగం మీద ఆయన ఏం చెప్పాడు? మీరు సిరికిను దేవునికును దాసులుగా ఉండలేరు. ఎవరు కూడా ఇద్దరు యజమానులు కలిగి ఉండలేరు. అలా కలిగి ఉన్నట్లయితే ఒకళ్ళని ప్రేమించి ఒకళ్ళని ద్వేషిస్తారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికిని సిరికిని రెండు కూడాను మనం దాసులుగా మనం ఉండలేం. పేతురు గారు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు దాసురుడిని అని వచనాన్ని ఆయన ప్రారంభించాడు. వచనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు తనలోని విశ్వాసము ఎంత బలముగా ఉంది అన్నట్లయితే చూడండి, తన దేవుడి యొక్క దాసురుని అయ్యున్నాను, తనకు అప్పగించిన పని ఏదైతే ఉందో దానిని తన నమ్మకముగా చేస్తున్నాడు అన్న విషయాన్ని తన విశ్వాసంలో తను కనపరిచాడు. కానీ మనము దేవుడిని ఎంతవరకు ఆశ్రయిస్తాము అన్నట్లయితే మనకు కావలసిన ఉద్యోగము, మనకు కావలసిన ఇల్లు, మనకు కావలసిన ధనము, మనకు కావలసిన పొలము, మనకు కావలసిన ఈ లోక సంబంధమైన ఆశలు, అవి ఏవైతే మనం పొందుకోవాలనుకున్నామో వాటిని ఎప్పుడైతే మనం పొందుకున్నామో ఆటోమేటిక్గా కూడాను మనం ఏం చేస్తామంటే అవి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టి ఈ లోకములో ఉన్నటువంటి ఆశల్లోనే మనం బంధించబడి
వాటినే మన యజమానుడిగా మనం చేసుకుంటుంటాం. ఇది చాలా తప్పు. దురాశలు నీలో మొలుచుకుంటున్నప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోతావు అనే విషయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోద్దు. దురాశ ఏ రూపంలో ఉన్నప్పటికీ కూడా, ఒక గర్వం కూడా ఒక దురాశే, మీకు తెలుసో తెలీదో. గర్వము ఒక దురాశ, వ్యభిచారం ఒక దురాశ, తాగుడు ఒక దురాశ, మోసం చేయడం ఒక దురాశ, ఉన్న డబ్బు సరిపోకుండా ఈ కాకినాడలో నాకన్నా డబ్బు ఉన్నవాడు ఎవడు ఉండకుండా ఉండాలి, నేనే అందరికన్నా డబ్బు ఉన్నవాడు కావాలనుకోవడం దురాశ. దురాశకి రూపం ఏదైనా కావచ్చు. నీ హృదయంలోని అంతరంగంలో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది నీకు తెలుసు, దేవునికి తెలుసు, దయ్యానికి తెలుసు. నీలో ఉన్నటువంటి దురాశను తొలగించాలని దేవుడు పరిశుద్ధాత్మ వారి యొక్క సహాయాన్ని అనుగ్రహిస్తాడు. కానీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం నువ్వు పొందుకోకుండా అపవాది ఈ లోకాన్ని చూపించి నేను మోసం చేస్తుంది. అందరికీ డబ్బు కావాలి, నాకు డబ్బు కావాలి, అందరికీ ఆరోగ్యం కావాలి, అందరికీ కూడా ఐశ్వర్యం కావాలి, అందరికీ కూడా ఆస్తులు కావాలి, అందరికీ కూడాను సౌఖ్యాలు కావాలి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడి యొక్క శక్తి మనకు నిరంతరము అనుగ్రహించబడాలి అన్నట్లయితే మనము దేవుని యందు విశ్వాసంను నిలుపుకోవాలి. ఒకవేళ ఆ విధంగా నిలుపుకోలేకపోయినట్లయితే మనము మోసపరచబడతామనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఈ ప్రాంతంలో అంటాడు, దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని అంటాడు. భ్రష్టత్వం సంభవిస్తుంది. పాప పురుషుడిని దేవుడు తన ఆగమన ప్రకాశంతోని తన నోటి ఊపిరి చేతను కూడా ఆయన నాశనం చేస్తాడు. భ్రష్టత్వం సంభవిస్తుంది. ఖచ్చితంగా కూడాను ఆ పాప పురుషుడు ఒకరోజు బయటకు వస్తాడు. ఆ దినాలు సమీపంలోనే ఉన్నాయి. కానీ జాగ్రత్త, నువ్వు దేవునికి దాసుడుగా కాకపోయినట్లయితే, నువ్వు సిరికి దాసుడుగా ఉన్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి అమూల్యమైన రక్షణను కోల్పోయినట్లే. దేవుడిచ్చినటువంటి అమూల్యమైన రక్షణను ఎవరు కోల్పోవద్దు. దేవునిలోనే ఆనందించడం మనం నేర్చుకుందాం. ఆ తర్వాత అంటాడు, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దైవత్వము, దేవభక్తి ఎందుకు ఇవ్వబడిందంటే, దైవత్వము కొరకు ఇవ్వబడింది. దేవుని పోలి మనం జీవించుకోవాలి, దేవుని పోలి మనం జీవించాలి అనే విషయాన్ని ఈ ప్రాంతంలోని పేతురు గారు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వల్ల ఇందాక చెప్పాను, దేవుడు చాలా వాగ్దానాలు చేశాడు. మీరు సమయం ఉన్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలు అందరికీ కూడా తెలిసిన విషయమే. దేవుడు రక్షణ గురించి ఆ ప్రాంతంలో వాగ్దానం చేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి 27-29 వచనాలు చూసుకున్నట్లయితే ప్రతి విశ్వాసికి కూడా దేవుడు భరోసా ఆ ప్రాంతంలో కల్పించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 1-3 వచనాల వరకు కూడా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు అని ఆ ప్రాంతంలో ఒక వాగ్దానం మనం చూస్తాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాల ప్రకారంగా చూసినట్లయితే దేవుడు ఏ విధంగా అయితే ఆ యొక్క అమర్త్యతను కలిగి ఉన్నాడో అటువంటిది స్వభావం మనకు కూడా ఆయన ఇస్తానన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి పరిస్థితుల యందు కూడాను దేవుడు మనకు తోడుగా ఉన్నాడనే వాగ్దానం ఆ ప్రాంతంలో మనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 6-7 వచనాల్లోని ప్రతి పరిస్థితుల్లోనూ కూడాను ఆయన శాంతి మనకు అనుగ్రహించి ఉన్నాడనే వాగ్దానం ఆ ప్రాంతంలో మనం చూస్తాం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, మరి వేదనలు లేకపోతే సమస్యను తప్పించుకునే మార్గం కూడాను ఆయన మనకు దయచేసి ఉన్నాడనే వాగ్దానం మనం చూస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14 వచనాలు చూసుకున్నట్లయితే మనం చేసే ప్రతి ప్రార్థన కూడాను దేవుడు ఆలకిస్తున్నాడనే వాగ్దానము ఆ ప్రాంతంలో ఉంది. అంతేకాకుండా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి 16-17 వచనంలో చూసుకున్నట్లయితే ఆయన రెండో రాకడలోని మనల్ని కూడాను ఆయన ఉండే ప్రాంతంలో తీసుకుని వెళ్తాడనే వాగ్దానము మనం ఆ ప్రాంతంలో చూస్తున్నాం. ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు మన కొరకు ఆయన చేశాడు. స్పష్టంగా కూడాను ఆయన జీవ గ్రంథంలో ఈ వాగ్దానాలన్నీ కూడా చేసి మనకిచ్చాడు. అయితే ప్రేమైన వల్ల మనం చేయవలసిన పని ఏంటంటే
మనం ఖచ్చితంగా కూడాను యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క దాసులుగా మనము ఉండాలి. పేతురు గారు ఏ విధంగా అయితే తన పరిచయం చేసుకున్నప్పుడు తన పేరు కన్నా ముందు, తన తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ముందు తను ఏమంటున్నాడంటే, నేను యేసు క్రీస్తు దాసుడిని అని పరిచయం చేసుకుంటాడు. దాసుడిగా నుండిపోలేదు, కానీ దేవుడు తన రాజ్యం కొరకు నన్ను రాయబారిగా చేసుకున్నాడు, ఒక అపోస్తులుగా దేవుడు నన్ను అభిషేకించాడు అని చెప్పాడు. అంతేకాకుండాను ప్రియమైన వల్ల విశ్వాసానికి కర్త యేసు క్రీస్తు ప్రభుల వారు అయి ఉన్నారనే విషయాన్ని పేతురు గారు సెలవిచ్చారు. అంతేకాకుండాను మన దేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి వల్లనే మనకు నీతిను సమాధానం కలుగుతుందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా సెలవిచ్చారు. ప్రియమైన వల్ల పేతురు గారు ఎంతో అనుభవపూర్వకంగా కూడాను ఈ పత్రికను రాశాడు. ఆ దినాల్లోని మొట్టమొదటి శతాబ్దంలో ఆ 10 సంఘాలు కూడాను ఈ పత్రికను పొందుకొని వారు ఆత్మలో తీవ్రతను పొందుకున్నారు. వారి విశ్వాసంలో ఒక మెట్టు పైకి ఎక్కారు. మనము కూడాను ఈ పత్రికలు చదువుతున్నప్పుడు మన విశ్వాస పరిమాణాన్ని కూడాను ఒక్కసారి పరీక్షించుకుందాం. ఒకవేళ కానీ దేవుడికి మనలో నచ్చనివి ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా మనం దేవునికి ఇద్దాము. దేవుడి యొక్క సహాయాన్ని మనం పొందుకుందాం. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితం కార్యాన్ని సంపూర్ణపరిచున్నాడు. ఇప్పటికొచ్చి కూడా ఈ 21వ శతాబ్దంలో కూడా 2000 సంవత్సరాల తర్వాత కూడాను ఆయన చేసినటువంటి త్యాగం అంత ఫ్రెష్గా ఉంది. ఆయన యొక్క రక్తానికి అంతే శక్తి ఉంది. ఆయన చేసిన కార్యానికి అంతే శక్తి ఉంది. ఇప్పటికీ కూడాను ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక పాపికి రక్షణ కలుగుతుంది. ఈ విషయాన్ని ఎవరు కూడాను మరవద్దు. వచ్చే వారం ఇంకనూ అనేక మంచి విషయాలు నేర్చుకుందాము. ఈ ప్రోగ్రామ్ను ఇతరులతో మీరు పంచుకోండి. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మీరు నాకు ఫోన్ చేయవచ్చు, లేకపోయినట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయవచ్చు. మీకు ఏమైనా ప్రార్థనాంశాలు ఉన్నా సరే మీరు నాకు రాయొచ్చు. మీ కొరకు ప్రార్థన చేయడం మాకు చాలా ఇష్టము. ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలుగజేస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ సమయంలో తండ్రి దేవా ప్రభా మరొక మారు చక్కటి విషయాలు నేర్చుకోవడానికి మీ కృపను దేవా మీరు మాకు కలగజేశారు. 2వ పేతురు రాసిన పత్రికలో చాలా అమూల్యమైన అంశాలు దేవా ప్రభా మీరు మాకు నేర్పించారు. ప్రభా మీరు నిజమైన మారు మనసు మేము పొందుకోవాలని మీరు కోరుకుంటున్నారు దేవా. చాలా విషయాలు మాలోనే మాకు చాలా నచ్చిన విషయాలు ఉన్నాయి దేవా. మాకే అవి నచ్చలేనప్పుడు మీకు ఎలా నచ్చుతాయి తండ్రి? ప్రభా మీ రక్తాన్ని మా మీద ప్రోక్షించండి. మీకు నచ్చని ప్రతి గుణాన్ని దేవా మా నుంచి తొలగించండి. ప్రతి ఆలోచన మా నుంచి తొలగించండి. నిజంగా దేవా ప్రభా మీరు మీ యొక్క అమూల్యమైన రక్తాన్ని దేవా ప్రభా మా కొరకు చెల్లించారు. మేము వెలకట్టబడి కొనబడ్డాం తండ్రి. మీ రాజ్య వారసుని ఉండవలసినటువంటి గుణాతిశయాలు దేవా మీరు మాకు దయచేయండి ప్రభా. ఈ సమయంలో తండ్రి మా భారతదేశంలో చాలామంది ఈ కరోనా వైరస్ వలన మరణిస్తున్నారు. ప్రతిరోజు కూడా కొన్ని వేల కేసులు దేవా ప్రభా వస్తున్నాయి ప్రభా. మా దేశాన్ని దేవా మీరు రక్షించండి. చాలామంది బిడ్డలు ప్రభా మరి కరోనా వైరస్ బారిన పడి మరణించారు. చాలామంది బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్నారు ప్రభా. మీ అమూల్యమైన రక్తాన్ని దేవా ప్రభా ప్రయోగించి ఈ వైరస్ను దేవా సమూల నాశనం మీరు చేయండి. మానవులకు తిరిగి దేవా మీరు అవకాశం దయచండి దేవా. 3rd వేవ్ అనే ముప్పు ఉందని దేవా ప్రభా గవర్నమెంట్ వారు చెప్తున్నారు. ఆ 3rd వేవ్ రాకుండా దేవా ప్రభా త్వరగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ పొందుకొని ప్రభా ఇదిగో తండ్రి మీ యొక్క రక్షణ కవచంలో జీవించే భాగ్యం దయచండి ప్రభా. జరుగుతున్న విషయాలన్నీ కూడా దేవా నీ రాకడకు సమీపంలో ఉన్నాయన్న విషయాన్ని మేము తెలుసుకుంటున్నాం తండ్రి ప్రభా. నీ యొక్క ఉగ్రతకు తాళజాలను కూడా ఎవరైనా ప్రకటన గ్రంథం సెలవిస్తుంది ప్రభా. ఈ సమయంలో తండ్రి మేము ప్రార్థన చేస్తూ ప్రభా దేవా త్వరగా తండ్రి దేవా ప్రభా నీ రాకడ రావాలి. అయితే ప్రభా మీ సువార్త ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలి. ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరు కూడా నీ రాకడ కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి దేవా. మీరు మాకు అప్పగించిన పనిని దేవా మీరు నమ్మకముగా చేయులాగన దేవా మాలోని విశ్వాసాన్ని ఇంకనూ పరిపూర్ణపరచండి. మీ దీవెన మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లవేళలా కలగజేయండి. ఒకవేళ తండ్రి మా సంఘంలో ఎవరైనా బిడ్డలు ఈ సమయంలో తండ్రి అనారోగ్యంగా ఉన్నట్లయితే దేవా ఇప్పుడే తండ్రి వారిని ముట్టి మీరు స్వస్థపరచండి. సంపూర్ణమైన స్వస్థత విడుదల నజరేయుడైన యేసునామమున దయచేయండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయము, ప్రభేష్ రక్తమే జయము. ప్రభేష్ నామమున సంపూర్ణ విజయము, అపవాది కలిగినంత నాశనం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎంతమంది అయితే ప్రభా ఈ సమయంలో తండ్రి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రార్థనలో ఏకీపిస్తున్నారు వారందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన వల్లరా, ఈ వారం కూడాను దేవుడు మనకు శ్రేష్టమైన విషయాలు నేర్పించాడు. మరి గవర్నమెంట్ వారు మరి వ్యాక్సినేషన్స్ ఇస్తున్నారు. ఆలస్యం చేయకుండా దయించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ చేయించుకోండి. మరి 21వ తారీఖు నుంచి కూడా 18 ఏళ్ళు పైబడిన వారు కూడా వ్యాక్సిన్ వేస్తున్నారని చెప్పారు. మరి మీ దగ్గర ఉన్నటువంటి పిహెచ్సి సెంటర్స్కి వెళ్ళి ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే మరి ప్రియమైన వల్లరా మరి అది మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని గవర్నమెంట్ తెలియజేస్తుంది కనుక ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడాను వినియోగించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.